హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్కి మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఇండెక్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏ స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ 108 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది, 0.47%. అట్లనే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 48,540 దగ్గర క్లోజ్ అయింది, -738 పాయింట్స్. నిఫ్టీ మిడ్ క్యాప్ తీసుకుంటే జస్ట్ పాజిటివ్గా క్లోజ్ అయింది, 0.26% పాజిటివ్లో క్లోజ్ అయింది. మనం ఓవరాల్గా మార్కెట్ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ప్రైస్ గెయినర్స్లో టాప్లో ఉంది రిలయన్స్. రిజల్ట్ పరంగా ఒక అప్టిక్ వచ్చింది, దాంట్లో దాదాపుగా 2.83% పెరిగింది. తర్వాత బీపీసీఎల్, హిండాల్కో, కోల్ ఇండియా, నెస్లే, బిఈఎల్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగాయి. నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఇన్ఫోసిస్. రిజల్ట్ పరంగా బాగా డౌన్ అయింది, మోర్ దెన్ 5% డౌన్లో క్లోజ్ అయింది. దాంతోపాటు యాక్సిస్ బ్యాంక్, ఇది కూడా మోర్ దెన్ 4.5% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, M&M, విప్రో ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మైనస్లో క్లోజ్ అయిన స్టాక్స్. అయితే మనకి వీక్ అయిపోయింది కాబట్టి ఈ వీక్లో గడిచిన 1 వీక్లో నిఫ్టీ మనకి ఎంత లాస్ అయింది, దాదాపుగా 0.97% లాస్ అయింది నిఫ్టీ లాస్ట్ వీక్ మొత్తంలో. సో ఈ వీక్లో చూస్తే మనకి గెయినర్స్లో టాప్లో ఉంది హిండాల్కో 7.4%, తర్వాత ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, మారుతి, ఎస్బీఐ లైఫ్, బిఈఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 4%, దాదాపుగా ఇవన్నీ మోర్ దెన్ 4% అప్ టు బిఈఎల్ వరకు. తర్వాత ఇది 3.5%, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ అండ్ టాటా స్టీల్ మోర్ దెన్ 2% పెరిగాయి. నష్టపోయిన స్టాక్లో టాప్లో ఉంది హెచ్సిఎల్ టెక్, 1 వీక్లో దాదాపుగా 10% మైనస్లో క్లోజ్ అయింది. అదే ఇన్ఫోసిస్ 7.7% మైనస్లో క్లోజ్ అయింది. విప్రో కూడా మోర్ దెన్ 6% మైనస్లో క్లోజ్ అయింది. అంటే వీక్లీ చూస్తే మనకి వీక్లీలో బాగా నష్టపోయిన స్టాక్స్లో హెచ్సిఎల్ టెక్, తర్వాత ఇన్ఫోసిస్, విప్రో, M&M, ట్రెంట్ ఇవన్నీ కూడా బాగా నష్టపోయిన షేర్లు లాస్ట్ వీక్లో. సో ఈ వీక్లో ఎలా ఉండొచ్చు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది వీక్లీ. ఇంకొకటి మనం ఇండెక్స్ వైజ్గా చూస్తే లాస్ట్ వీక్లో బాగా పాజిటివ్గా క్లోజ్ అయిన ఇండెక్స్లో చూస్తే సిపిఎస్సి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానివ్వండి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, వీటిలో ఎన్టీపీసీ కావచ్చు, లేక కోల్ ఇండియా కావచ్చు, ఇట్లాంటి స్టాక్స్లో ఎస్బీఐ, తర్వాత కెనరా బ్యాంక్ ఇట్లాంటి స్టాక్స్ మనం తీసుకోవచ్చు. వీటిల్లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది లాస్ట్ వీక్లో. లాస్ట్ వీక్ కెనరా బ్యాంక్ లేదు, కానీ ఎస్బీఐలో మాత్రం పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంచెం సిపిఎస్సి స్టాక్స్, తర్వాత పిఎస్యు బ్యాంక్స్లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది బికాజ్ ఆఫ్ బడ్జెటరీ ఎక్స్పెక్టేషన్స్. మనకి February 1 బడ్జెట్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ కొంత ఉంటాయి. సో దాని నుంచి కొంత మూమెంటం కనిపించింది. వీటి రెండింటి తర్వాత మెటల్ ఇండెక్స్ లాస్ట్ వీక్లో 3% పెరిగింది. తర్వాత కమోడిటీస్ 2.86%, ఎనర్జీ స్టాక్స్లో కూడా 2.7%, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా బాగానే పెరిగింది లాస్ట్ వీక్లో. లాస్ట్ వీక్లో బాగా వీక్ అయిన సెక్టార్ చూస్తే మనకి చాలా వీక్ అయిన సెక్టార్స్ చూసుకుందాం మనం. సో ఐటీ అండి, నిఫ్టీ ఐటీలో 5.78% మైనస్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఐటీ. సింపుల్ రీజన్, మనకి చాలా ఐటీ స్టాక్స్లో బాగా డెంట్ పడ్డది. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ చూస్తే మోర్ దెన్ 10% మైనస్ అయింది. అదేవిధంగా ఇన్ఫోసిస్, విప్రో, M&M, ట్రెండ్ విప్రో ఇవన్నీ కూడా ఈ ఐటీ స్టాక్స్లో కొంత డౌన్ టిక్ వచ్చింది. ఈవెన్ టీసీఎస్ కూడా మోర్ దెన్ 3% డౌన్ అయింది. సో దాని నుంచి మనకి ఐటీ ఇండెక్స్ బాగా డౌన్లో క్లోజ్ అయ్యి. ఇప్పుడు మనం టెక్నికల్గా లెవెల్స్ చూసుకుందాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఒక చిన్న హోప్ ఉంది, ట్రెండ్ లైన్ సపోర్ట్, అంతేకాని ఓవరాల్గా వీక్నెస్ ఉంది. ఎందుకంటే ఈ ఫాల్ తర్వాత రీట్రేస్మెంట్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఒక ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఫాల్ అయ్యి కన్సాలిడేట్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. తర్వాత ఒక 3 days కొత్త రీట్రేస్మెంట్ కనిపించింది, కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది వచ్చింది, మళ్ళీ లో లెవెల్లోనే క్లోజ్ అయింది 23,200 దగ్గర. ఒకటి మనకి ఇది కొంచెం లాంగ్ టర్మ్లో ఉన్న ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది గతంలో ఒకసారి సపోర్ట్ తీసుకుంది, నెక్స్ట్ అగైన్ మళ్ళీ టెస్ట్ చేసింది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా లాంగ్ టర్మ్లో గీసిన మన ట్రెండ్ లైన్ ఇది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం వీక్నెస్ ఇంకా బాగా స్ట్రాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం గమనించాల్సింది 23,050 ఆర్ 45 లెవెల్స్.
వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం 22,450 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. 22,450 నుంచి 22,140 జోన్ ఇది మనకి కొంత సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి ఈ లెవెల్స్ దగ్గర. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు, అంటే షార్ట్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది, లేదా షార్ట్ కవరింగ్ అనొచ్చు, అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఫర్దర్గా షార్ట్స్ ఎక్కువగానే బిల్డ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇన్ కేస్ 23,000ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్సే కనపడుతుంది 23,340. వన్స్ 23,340ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మనం 23,580 మన కీ లెవెల్ అక్కడి వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. సో ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ మనకి ఓన్లీ 22,450 దగ్గరే కొంత టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది. దాని తర్వాత 22,140. సో ఏ లెవెల్ అయినా బ్రేక్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓవరాల్గా ట్రెండ్ నెగిటివ్ ఉంది. సో ట్రెండ్ వైజ్గా చూసినప్పుడు మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండాలి. ఇప్పుడు మన కీ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం కాబట్టి మన కీ లెవెల్ రూల్ ప్రకారం కూడా సెల్ ఆన్ ర్యాలీలోనే ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ ఛానల్ని బ్రేక్ చేసిన తర్వాత ఫర్దర్గా డౌన్ అవుతానే ఉంది. మనం గతంలో అనుకున్న ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానలైజ్డ్ మూవ్ని బ్రేక్ చేసింది డౌన్ సైడ్కి, ఫర్దర్గా వీక్ అవుతానే ఉంది. సో ఇప్పుడు 50,080 మన కీ లెవెల్, దానికన్నా కింద చాలా లో లెవెల్లోనే ఉన్నాం మనం. 48,540 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 48,000 దగ్గర ఉండొచ్చు, రౌండ్ ఫిగర్ సపోర్ట్ లాగా. కానీ ఇప్పుడున్న ట్రెండ్ వైజ్గా చూస్తే మాత్రం వీక్ ట్రెండే కంటిన్యూ అవుతూ ఉంది. ఫర్దర్గా కూడా వీక్ అవటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది డ్రాప్ అయిన తర్వాత ఇది పుల్ బ్యాక్ ఇచ్చింది, బట్ ఇది పుల్ బ్యాక్ మన వీక్లీ పివోట్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు. అంటే ఒక స్వింగ్ హై లాంటిది ఏమీ రాలేదు, ఇంకా లోనే ట్రేడ్ అవుతుంది. ఇది ఫర్దర్గా కూడా వీక్ కావచ్చు. సో ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం 48,000 కొంతవరకు సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ అది బ్రేక్ అయితే మాత్రం 47,140 ఆర్ 150 లెవెల్స్కి రావచ్చు. ఎందుకంటే ఈ డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఫిబొనాచి ఎక్స్టెన్షన్, ఇది 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది. సో ఇక్కడ మనకి 47,130 ఆ లెవెల్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో ఓవరాల్గా బయాస్ నెగిటివ్ ఉంది. ఏదైనా ర్యాలీ వస్తే మనకి షార్టింగ్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొంత మొమెంటం ఉండే స్టాక్స్. సో ఆ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం, వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఒకటి ఇట్లాంటి మొమెంటం స్టాక్స్ని లేదా బాగా ఫాల్ అయ్యే స్టాక్స్ని, వీక్ ఉన్న స్టాక్స్ని, రిలేటివ్గా స్ట్రెంగ్త్ లేని స్టాక్స్, ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవడానికి మనకి టెక్నికల్గా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి మీరు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన కావాలన్నా, లేకపోతే పూర్తిగా మీరు నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ లేదా ప్రొఫెషనల్ ట్రేడర్గా కావాలనుకుంటే 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కండి. ఈ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి February 5th నుంచి స్టార్ట్ అవుతుంది. February 5th నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి అశోకా బిల్డ్కాన్ 290 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి సింపుల్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మనకి చూస్తే ఒక ర్యాలీ చిన్న కరెక్షన్ తర్వాత ర్యాలీ వెళ్ళి బట్ ఇది డౌన్కి వెళ్ళింది. సో ప్రీవియస్ లోని బ్రేక్ చేసి బ్రేక్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి మనకి లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఏరియాస్లో అరౌండ్ 270 ఆర్ 280 లెవెల్స్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మార్కెట్ వీక్ ఉన్నా కానీ స్టాక్లో పెద్దగా ఫాల్ కాలేదు. ఇది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఒకటి మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మాత్రమే ప్లాన్ చేయాలి. 293ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 280 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. వన్స్ ఇది హైయర్ లెవెల్కి వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి అరౌండ్ 315 లెవెల్ దగ్గర ఉంటుంది. సో వన్స్ 315ని క్రాస్ చేసి పైకి వెళ్తే 350 వరకు వెళ్ళొచ్చు. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఏ ట్రేడ్ చేసినా తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి బీపీసీఎల్. బీపీసీఎల్లో లాస్ట్ 3-4 days కన్సాలిడేట్ అవుతా ఉంది. సో జనరల్గా స్టాక్ అయితే వీకే ఉంది కంటిన్యూస్గా.
వీక్నెసే కనపడుతుంది. ట్రెండ్ వైజ్గా కూడా వీక్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఒకటి ఇప్పుడున్న లెవెల్ 378, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 280 ఆన్ 282, 283 ఈ లెవెల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే. హ్యూజ్ క్లస్టర్ ఉంది, క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ హైయర్ లెవెల్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటాయి. ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో ఒక పుల్ బ్యాక్ లాంటిది వచ్చి అరౌండ్ 280 ఆర్ 283 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఇన్ కేస్ దీంట్లో స్ట్రాంగ్ ర్యాలీ రావాలి, మళ్ళీ స్ట్రాంగ్ మొమెంటం రావాలంటే 295ని క్రాస్ చేయాలి. సో దాన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు ఈ షార్ట్ ఎంట్రీస్కి, ఆర్ షార్ట్ కవరింగ్ లాంటిది అనుకోవచ్చు మనం. సో అది మనకి అరౌండ్ 247, 250 లెవెల్స్ దగ్గర, 255 అండ్ 245 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ దగ్గర మనం ఈ షార్ట్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో లెవెల్స్ చూసుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బీపీసీఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇర్కాన్ ఇప్పుడు 220 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకటి కొంచెం రిలేటివ్గా స్ట్రెంగ్త్ అప్ మూమెంటే కనబడుతుంది. దీంట్లో ఒక చిన్న ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 220 దగ్గర క్లోజ్ అయింది. మేబీ 215 ఆర్ 212 లెవెల్స్కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకొని 200 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక్క ప్రాబ్లం, ప్రీవియస్ స్వింగ్ హై 236. సో అది మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. మేబీ 235, 236 లెవెల్స్. వన్స్ 235, 236ని క్రాస్ చేస్తే మాత్రం కొంచెం ర్యాలీ లాగా రావచ్చు స్టాక్లో. నెక్స్ట్ 255, 258 లెవెల్స్ని కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. అయితే ఒకటి స్టాక్లో కొంచెం స్ట్రెంగ్త్ కనపడుతుంది కాబట్టి కొంచెం లాంగ్ ఎంట్రీకే ప్లాన్ చేయొచ్చు. అయితే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో దీంట్లో కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇది బ్రేక్అవుట్ లెవెల్ ఆల్మోస్ట్ 1200 దగ్గర. సో 1276 ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది. ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ 1297 దగ్గరే ఉంది. సో ఇక్కడ ఒకటి మనకి ఒక పుల్ బ్యాక్లో బై చేయొచ్చు. సో 1276 ఉంది. సో మేబీ 1210 ఆర్ 1220 లెవెల్స్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 1168ని బ్రేక్ చేస్తే కిందకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది దీంట్లో. అయితే ఒకటి వన్స్ ఇప్పుడు ఈ 1297 ఆర్ 1300 బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. హైయర్ లెవెల్లో మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ కనపడుతుంది అరౌండ్ 1415 ఆర్ 1450 లెవెల్స్. ఇక్కడ గ్యాప్ ఉంది ఆల్మోస్ట్. ఆ గ్యాప్ హైయర్ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సో ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఒకటి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది BDL. ఇప్పుడు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా రిలేటివ్గా స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్, అంటే ఓవరాల్గా మార్కెట్ మొమెంటంకి రివర్సల్గా వెళ్తున్న స్టాక్స్ అనుకోవచ్చు. సో ఇట్లాంటి మొమెంటం స్టాక్స్ తీసుకొని మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ లాంటిది కాదు. ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవటం మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి, ఎలాంటి రికమెండేషన్స్ అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.